ఇండియన్ రైల్వేస్ అంటే ఆలస్యానికి మారుపేరు, అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక పరుగులు పెట్టే డొక్కు రైళ్లు, ఇది జనాలకు ఒకప్పటి అభిప్రాయం. గత పుష్కర కాలం భారతీయ రైల్వేలకు స్వర్ణయుగం. ఊహించని అభివృద్ధిని, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా వేగం పెంచడం, రైల్వే ట్రాక్ల మరమ్మతులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. భారతీయ రైల్వేల వేగంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. భారతీయ రైల్వేలు అత్యధిక నెట్వర్క్లు, ఎక్కువ మంది ఉద్యోగులు కలిగిన సంస్థగా గుర్తింపు పొందింది. గత 10 ఏళ్ల కాలంలో భారతీయ రైల్వేలు అత్యున్నత స్థాయి అభివృద్ధిని సాధించాయి. ముఖ్యంగా రైల్వేల కనెక్టివిటీని పెంచడంతో పాటు వందే భారత్ లాంటి కొత్త రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. 2014 నుంచి 26 వరకు భారతీయ రైల్వేలో 54,600 కిలోమీటర్ల ట్రాక్లను పునరుద్ధరించారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్లు 110 కిలోమీటర్ల కంటే ఎక్కువ సెక్షనల్ వేగంతో ప్రయాణించేలా డెవలప్ చేశారు. 2014లో ఇవి కేవలం 40% ఉన్నాయి. 110 కిలోమీటర్లు లేదా అంతకన్నా తక్కువ సెక్షన్లో వేగంతో ప్రయాణించే ట్రాక్ల సంఖ్య అప్పట్లో ఎక్కువ ఉండేవి. 2014లో 47,897 కిలోమీటర్లు ఉండగా అవి 2026 నాటికి 19,923కు తగ్గింది. అయితే 130 కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే ట్రాక్లు 2014లో 5,036 కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 23,713 కిలోమీటర్లకు చేరింది. 2014లో మొత్తం ట్రాక్ల విస్తీర్ణత 79,342 కిలోమీటర్లుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1,05,672 కిలోమీటర్లకు చేరుకుంది. అధిక వేగంతో ప్రయాణించే ట్రాక్లను సిద్ధం చేయడంతో పాటు భద్రతా పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రాథమిక ట్రాక్ పునరుద్ధరణలను నిర్వహిస్తున్నప్పుడు 60 కిలోల బరువు, 90 అల్టిమేట్ టెనైల్ స్ట్రెంత్ పట్టాలు, ఎలాస్టిక్ ప్లాస్టరింగ్ తో కూడిన బరువైన ప్రీస్టెక్ కాంక్రీట్ స్లీపర్లను ఆధునిక ట్రాక్ల నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. ఇక టర్నౌట్ పునరుద్ధరణ పనులలో థిక్ వెబ్ స్విచ్లు, వెలబుల్ సిఎంఎస్ క్రాసింగ్లను ఉపయోగిస్తున్నారు. జాయింట్లు, వెల్డింగ్లు నివారించడానికి 260 మీటర్ల పొడవైన రైలు ప్యానెళ్ల సరఫరాను పెంచారు. దీంతో భద్రత, రైడింగ్ నాణ్యత మెరుగుపడిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలో ఉపయోగించినటువంటి ఎస్ఈజీల స్థానంలో ప్రస్తుతం థిక్ వెట్ స్విచ్ ఎక్స్పాన్షన్ ను జాయింట్ చేశారు. ఇక పీక్యూఆర్ఎస్, టీఆర్టీ, T28 వంటి ట్రాక్ యంత్రాలను ఉపయోగించడంతో ట్రాక్లను స్పీడ్ గా ఏర్పాటు చేయొచ్చు. దీంతో 2014తో పోలిస్తే 2026 నాటికి ట్రాక్ల వేగం పెరిగింది. దీంతో వందే భారత్ లాంటి ట్రైన్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో అన్ని రైళ్ల వేగ పరిమితికి తగ్గట్టుగా ట్రాక్లను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.